y0 plus y6 plus 3 into y1 plus y2 plus y4 plus y5 plus 2 into y3. ఇది ఫార్ములా. అంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఫార్ములాని ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి ఎలా అంటే ఫస్ట్ 3h/8 తీసుకుంటాం. ఫస్ట్ వాల్యూ ప్లస్ లాస్ట్ వాల్యూ లాస్ట్లో చూడండి ప్లస్ 2 ఇంటూ y3. ఆ y3 ప్లేస్లో ఏం తీసుకోవాలంటే మల్టిపుల్ ఆఫ్ 3 తీసుకోవాలి. అంటే ఆల్రెడీ y3 తర్వాత y6 ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ ఫస్ట్ వాల్యూ తీసేసుకున్నాం కాబట్టి ఇంకా y6 రాదన్నమాట, ఓన్లీ y3నే ఉంటుంది. నెక్స్ట్ y0 ప్లస్ y6 ప్లస్ 3 ఇంటూ రిమైనింగ్ వాల్యూస్ ఏముంటాయి? y3 ఉండదు, y6 ఉండదు, y0 ఉండదు. రిమైనింగ్ ఏమున్నాయో అవన్నీ ఇక్కడ ప్లస్ 3 ఇంటూ అని తీసుకుంది. అది ఈ ఫార్ములా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ వాల్యూ ప్లస్ లాస్ట్ వాల్యూ ప్లస్ 2 ఇంటూ మల్టిపుల్ ఆఫ్ 3 ప్లస్ 3 ఇంటూ రిమైనింగ్ వాల్యూస్. ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆల్రెడీ పైన వాల్యూస్ చూసుకున్నాం కదా, ఆ వాల్యూస్ని కనుక ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 0.785359 ఇలా వస్తుంది. చూసారు కదా ఈ ప్రాబ్లం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 1 plus x square dx by taking 7 ordinates using Simpson's 3/8 rule. ఇక్కడ 3/8 ఆర్డినెంట్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ 7 + 1 = 7, 7 = 6. f of x = 1/1 plus x square, h = 1/6. x వాల్యూస్ హెచ్ ఎంత వచ్చిందో ఒక వాల్యూకి ఈక్వల్ చేసుకుంటా 1 వచ్చే వరకు యాడ్ చేసుకుంటా 1 వచ్చే వరకు చేస్తాం. అలాగే y0 వాల్యూ, x0 వాల్యూ, x1 ఇవన్నీ పైన x0, x1 అలా తీసుకుంటాము. ఈ వాల్యూస్ని f of xలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది సింప్సన్స్ 3/8 రూల్ అని మనం తీసుకున్నాం. ఇక్కడ సింప్సన్స్ 3/8 రూల్ ఫార్ములా 3/h ఇంటూ 3/h/8 y0 ప్లస్ y6 ప్లస్ 2 ఇంటూ మల్టిపుల్ ఆఫ్ 3 ప్లస్ 3 ఇంటూ రిమైనింగ్ వాల్యూస్ లేకపోతే రిమైనింగ్ ఆర్డినెన్స్ అని తీసుకున్నాం. ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది 0.785359. ఇది సింప్సన్స్ 3/8 రూల్. ఇప్పుడు దాకా ట్రెపెజాయిడల్ రూలు, సింప్సన్స్ 1/3 రూలు, నెక్స్ట్ సింప్సన్స్ 3/8 రూలు చూసాం. ఫార్ములాస్ ఎలా ఉంటాయి, దీనికి ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒకవేళ రూల్స్ ఇవ్వకపోతే, ఫలానా రూల్ అని ఇవ్వకపోతే మనం ఎలా చేయాలి చూడండి. ఫస్ట్ ట్రెపెజాయిడల్ రూల్ ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ a to b f of x dx = h/2 y0 plus yn plus 2 into రిమైనింగ్ వాల్యూస్ తర్వాత రిమైనింగ్ ఆర్గ్యుమెంట్స్ అని తీసుకుంటాం. h/2 y0 plus yn plus 2 into y1 plus y2 so on yn minus 1. yn ఇక్కడ తీసుకున్నాం కదా, yn minus 1 అంటే దాని ముందర ఏదైతే ఉందో అక్కడ వరకు మనం ఇక్కడ తీసుకోవాలని అర్థం. ఇక్కడ ఒకసారి యూజ్ చేసింది మళ్ళీ రెండోసారి ఎక్కడ కూడా రాకూడదు. y0 plus yn plus 2 into రిమైనింగ్ ఆర్డినెంట్స్. ఇది n = ఎంత ఇస్తాడు? ఇక్కడ n = ఇవ్వలేదు అనుకుందాం. సపోజ్ ఇంటిగ్రల్ a to b f of x dx వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నాడు బై ట్రెపెజాయిడల్ రూల్. n = ఇవ్వలేదు. మీరు n = 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 5 ఎంతైనా తీసుకోవచ్చు. ట్రెపెజాయిడల్ రూల్లో మ్యాక్సిమం 5, 6 తీసుకోండి. ఒకవేళ వాడు అడగకపోతే బై ట్రెపెజాయిడల్ రూల్ అంటే n = 5, 6 వరకు తీసుకోండి. ఇది ట్రెపెజాయిడల్ రూల్ అడగకపోతే. ఇక్కడ సింప్సన్స్ రూల్ అన్నాడు, బై సింప్సన్స్ రూల్ అన్నాడు. ఇంటిగ్రల్ a to b f of x dx సింప్సన్స్ రూల్ అన్నాడు. సింప్సన్స్ రూల్ అంటే మనం ఏం చేయాలి? 1/3 రూల్ చేయాలి. సింప్సన్స్ రూల్ అనగానే మనం చేయాల్సింది 1/3 రూల్. అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వలేదు మీకు, n = సబ్ ఇంటర్వల్స్ ఇవ్వలేదు. ఎలా చేయాలి? సింప్సన్స్ రూల్ అంటేనే మల్టిపుల్ ఆఫ్ 2. సింప్సన్స్ రూల్ అంటేనే మనం n = ఎంత తీసుకోవాలంటే మల్టిపుల్ ఆఫ్ 2. అంటే 2 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 6 తీసుకోవచ్చు. మరి 2 తీసుకోం కదా, మనం 6 తీసుకోండి. ఎక్కువ మ్యాక్సిమం ఎప్పుడు కూడా
మనం యూజ్ చేసే సింప్సన్స్ 1/3 రూల్లో వాడు ఇవ్వకపోతే కనుక n = 6 తీసుకోవాలి. అర్థమైందా? ఫార్ములా వచ్చేసి ఇంటిగ్రల్ a to b f(x) dx = h/3 y0 + yn ప్లస్ 4 ఇంటూ, మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే లాస్ట్కి వెళ్ళిపోవాలి. y0 + yn ఫస్ట్ దానికి ఎప్పుడు ట్రెపెజాయిడల్ రూల్ కానీ సింప్సన్స్ కానీ 3/8 రూల్ కానీ వెడల్స్ రూల్ కానీ ఫస్ట్ y0 + yn ఉంటుంది అన్నిటికి. ట్రెపెజాయిడల్ h/2 1/3 కాబట్టి 1/3 అని ఉంటుంది. 3/8 రూల్కి వచ్చేసి 3/8 అని ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. 1/3 ఇంటూ హెచ్ ఉంటుంది, ఇక్కడ 3/8 ఇంటూ హెచ్ ఉంటుంది. 1/3 రూల్ కాబట్టి h/3 y0 + yn ప్లస్ 2 ఇంటూ లాస్ట్కి వచ్చేయండి ప్లస్ 2 ఇంటూ అక్కడ ఏం తీసుకోవాలంటే ప్లస్ 2 ఇంటూ మల్టిపుల్ ఆఫ్ 2 అంటే 2, 4, 6 అలా వాల్యూస్ వస్తాయి. మరి ఇక్కడ ముందర యూజ్ అయినవి ఇక్కడ ఎక్కడ యూజ్ చేయకూడదు. ప్లస్ 4 ఇంటూ రిమైనింగ్ ఏమన్నాయో వేసేయడమే. అక్కడ తీసేసి ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ ప్లస్ 2 ఇంటూ మల్టిపుల్ ఆఫ్ 2 వాల్యూస్. రిమైనింగ్ ఏముంటాయి 2, 4 ఉన్నాయి అనుకోండి. 2, 4, 1 n తీసుకున్న n-2 వరకు తీసుకుంటే ఇక్కడ n-1 వరకు తీసుకోవాలి. అది సింప్సన్స్ రూల్. ఇక్కడ సింప్సన్స్ రూల్ అని n = ఇవ్వకపోతే కనుక మనం 2 కానీ 4 కానీ 6 కానీ ఇలా తీసుకుంటాం. మరి 2, 4 తీసుకోకుండా మనం ఎప్పుడు ఎక్కువ యూజ్ చేసేది n = 6 తీసుకుంటాం. సింప్సన్స్ రూల్లో ఇది రూల్. అలాగే 3/8 రూల్ అడిగినప్పుడు 3/8 ఏం తీసుకుంటాం? ఇక్కడ బై సింప్సన్స్ 3/8 రూల్ అన్నాడు. n = ఇవ్వలేదు మనకి. ఇవ్వకపోతే మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 3 కానీ 6 కానీ 9 కానీ అలా తీసుకుంటాం. మ్యాక్సిమం మనం 6 తీసుకుంటాం. ఒక్కొక్కసారి సింప్సన్స్ 1/3 రూల్ 3/8 రూల్ చేయమంటాడు. సింప్సన్స్ ఒకే దానికి ఇచ్చేది ఇంటిగ్రల్ a to b f(x) dx ఫంక్షన్ ఏదోటి ఇచ్చి యూజింగ్ సింప్సన్స్ 1/3 రూల్ సింప్సన్స్ 3/8 రూల్ అంటాడు. అప్పుడు మనం కనిపిస్తుంది. ఇప్పుడు పిక్చర్ క్లారిటీ లేదు మేడం అసలు. మరి ఇక్కడ నెట్ లేదమ్మా దీనికి, అందుకని అలా వస్తుంది. క్లారిటీ లేదు మేడం అసలు. అదే నెట్ లేదంట, అందుకని రావట్లేదు. నేను తర్వాత సెండ్ చేస్తానులేండి. అసలు కనిపించట్లేదా? సరే మేడం. లేదు మేడం అసలు క్లారిటీ లేదు మేడం అసలు. ఏదో అనికేసినట్టు నెట్ లేదు, అందుకని క్లియర్గా కనిపించట్లేదు అనమాట. సింప్సన్స్ 3/8 చెప్పేది వినండి, లేకపోతే నేను చూపిస్తాను ఇలాగా. ఓకే మేడం. 3/8 రూల్ అమ్మ. 1/3 రూల్ అనగానే మనకి 1/3 రూల్ అని అడిగి n వాల్యూ ఇవ్వకపోతే మల్టిపుల్ ఆఫ్ 2 తీసుకోవాలంటే 2 కానీ 4 కానీ 6 కానీ ఇలా తీసుకోవాలి. మ్యాక్సిమం ఎక్కువ మీరు 1/3 అడిగినప్పుడు 6 తీసుకోండి. 3/8 రూల్ అక్కడ 3/8 రూల్ అన్నప్పుడు n వాల్యూ ఇవ్వకపోతే కనుక మల్టిపుల్ ఆఫ్ 3 తీసుకోవాలి. 3/8 అంటే 3, 6, 9 అలా తీసుకోవాలి. మ్యాక్సిమం 6 తీసుకోండి. ఎందుకంటే 6 ఎక్కువ ఎందుకు తీసుకుంటున్నామంటే ఒక్కొక్కసారి 2 ఫార్ములాస్ అడుగుతాడు. సింప్సన్స్ 1/3 రూలు 3/8 రూలు ఒకేసారి చేయమంటాడు. అప్పుడు 2 టేబుల్స్ యూజ్ చేయలేము కదా ఒక్కసారి 10 మార్క్స్కి. అందుకని అదే టేబుల్లో ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేస్తాం. అందుకని n = 6 తీసుకుని ఫస్ట్ టేబుల్ ఫామ్ చేసిన తర్వాత 1/3 రూల్ యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ 3/8 రూల్ యూజ్ చేయాలి. అది నెక్స్ట్ వెడల్స్ రూల్. 3/8 రూల్ చూసాం కదా ఇందాక. y0 + yn + 3 ఇంటూ y1 + y2 + y4 + y5 ప్లస్ అండ్ సో ఆన్ yn-1. ఇది ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ 3 అనమాట తీసుకునేది. ప్లస్ 2 ఇంటూ మల్టిపుల్ ఆఫ్ 3 3h/10 y0 + y51 + y2. ఇక్కడ ఈ వెడల్స్ రూల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మీకు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది. y0, y1, y2, y3, y4, y5, y6 అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక కోడ్ ఉంటుంది దీనికి 1516 అంటే
వై నాట్ చూడండి, వై నాట్ దగ్గర ఏమీ లేదు, అక్కడ 1 వై, నెక్స్ట్ 5 ఉంది, 1 5, తర్వాత y2 దగ్గర ఏమీ లేదు, అంటే 1 5 1 6, మళ్ళీ 1 5 1 6 అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది అన్నమాట. అది వెడల్స్ రూల్. వెడల్స్ రూల్ మీద ప్రాబ్లం చూద్దాం. వాళ్ళకు ఉంది కదా సార్, మనకి ఎందుకు లేదు నెట్? అక్కడ కాదు, ఇక్కడ. Find the value of integral 4 to 5.2 log x to the base e dx by Wedel's rule. By Wedel's rule. వెడల్స్ రూల్ అప్లై చేయమంటున్నాడమ్మ దీనికి. వెడల్స్ రూల్ అంటే మనం చూసుకున్నాం కదా, 1516 అదే ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు ద బేస్ సి తీసుకున్నాడు. ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు 5.2. హెచ్ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? 5.2 మైనస్ 4/6 దట్ ఈక్వల్ టు 0.2 వచ్చింది. ఇది హెచ్ వాల్యూ కాబట్టి ఎక్స్ వాల్యూకి యాడ్ చేసుకుంటే వెళ్తే కనుక ఎక్స్ నాట్ 4 కాబట్టి 4.2, 4.4, 4.6, 4.8, 5.0, 5.2 ఇలా వస్తాయి. దీన్ని లాగ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే 4.0 సబ్స్టిట్యూట్ చేస్తే 1.3863. తర్వాత 4.2 లాగ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 1.4351. నెక్స్ట్ లాగ్ ఆఫ్ 4.4 1.4816 అలా వాల్యూస్ వస్తాయి. వాల్యూస్ వచ్చిన తర్వాత మనకి ఫార్ములా అప్లై చేయాలి. ఫార్ములా అప్లై చేస్తే 3h/10 y0 ప్లస్ 5y1 ప్లస్ y2 ప్లస్ 6y3 ప్లస్ y4 ప్లస్ 5y5 ప్లస్ y6. ఇది 3h/10 చూసుకోండి. వెడల్స్ రూల్ అనగానే మనకి ఏముంటుందంటే 3/10 ఉంటుంది, 3/10 ఉంటుంది. 3/10 y0 ప్లస్ 5y1 y2 ప్లస్ 6y3 అలా 1516 అని కోడ్. ఇది కూడా వెడల్స్ రూల్ కూడా n ఈక్వల్ టు 6. వెడల్స్ రూల్ ఇవ్వకపోతే కనుక n వాల్యూ ఇవ్వకపోతే దీనికి కూడా 6 తీసుకోవాలి, n ఈక్వల్ టు 6 తీసుకోవాలి. సింప్సన్స్ రూల్కి 6 తీసుకోవాలి, 3/8 రూల్కి 6 తీసుకోవాలి, వెడల్స్ రూల్కి 6 తీసుకోవాలి. ట్రెపజాయిడల్ రూల్కి మాత్రం మీ ఇష్టం, n ఈక్వల్ టు 5 నుంచి ఎంతైనా తీసుకోవచ్చు. యాడ్ చేస్తే మీకు వాల్యూస్ 1.827858 ఇలా వస్తుంది. ఇది వెడల్స్ రూల్. వెడల్స్ రూల్ అర్థమైంది కదా. ట్రిపుజాయిడల్ రూలు మనకి ఏమేమి ఫార్ములాస్? ట్రిపుజాయిడల్ రూలు, సింప్సన్స్ రూలు. ఇందులో న్యూమరికల్ డిఫరెన్షియేషన్లో మనకు ఉండేది ఏంటంటే ట్రిపుజాయిడల్ రూలు, సింప్సన్స్ రూలు, సింప్సన్స్ 3/8 రూలు, వెడల్స్ రూల్. ఈ రూల్స్ మీద ప్రాబ్లమ్స్ అడుగుతాడు, దీని డెరివేషన్ కూడా అడుగుతాడు. అర్థమైందా? దీని డెరివేషన్స్ చెప్తాను. ట్రిపుజాయిడల్ రూలు, సింప్సన్స్ రూలు, సింప్సన్స్ 3/8 రూలు, వెడల్స్ రూలు. ఇది న్యూమరికల్ ఇంటిగ్రేషన్లో ఉన్న ఫార్ములాస్. మనకి ఏమేమి అయిపోయినాయి ఇప్పుడు? ఏఎన్ఏ అడ్వాన్స్ న్యూమరికల్ అనాలిసిస్లో ఫస్ట్ మనం న్యూమరికల్ డిఫరెన్షియేషన్ నేర్చుకున్నాం, తర్వాత మ్యాట్రిసెస్ నేర్చుకున్నాం, తర్వాత ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో నేర్చుకున్నాం, తర్వాత న్యూమరికల్ ఇంటిగ్రేషన్ నేర్చుకున్నాం, నెక్స్ట్ కర్వ్ ఫిట్టింగ్. మొత్తం అయిపోయినాయి, మొత్తం సిలబస్ అంతా అయిపోయింది. అర్థమైందా? ఏఎన్ఏ సిలబస్ అంతా అయిపోయింది. మన నోట్స్ ఎక్కడి వరకు ఇచ్చుకున్నాం మనం? న్యూమరికల్ డిఫరెన్షియేషన్ ఉంది, న్యూమరికల్ కర్వ్ ఫిట్టింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను. అర్థమైందా? ఒకసారి మోడల్ పేపర్ సెండ్ చేస్తాను, దాన్ని బట్టి చూద్దరు కానీ. అర్థమైందా? మోడల్ పేపర్ న్యూమరికల్ అనాలిసిస్ ఒకటి, అడ్వాన్స్ న్యూమరికల్ అనాలిసిస్ 2 పేపర్లు సెండ్ చేస్తాను. అందులోంచి మీకు ఏం డౌట్స్ ఉన్నాయో అడగండి. ఇంకా దాంట్లో మాత్రం న్యూమరికల్ అనాలిసిస్లో ఏమేమి నేర్చుకున్నాం? ఫస్ట్ది ఎర్రర్స్ ఉంటుంది, సెకండ్ది ఇది రెగ్యులర్ ఫాల్స్ మెథడ్స్ ఉన్నాయి చూడండి, మెథడ్స్ అన్నీ, అది సెకండ్ యూనిట్. థర్డ్ యూనిట్ ఇంటర్పోలేషన్ 1, ఇంటర్పోలేషన్ 2, ఇంటర్పోలేషన్ 3. మొత్తం రెండు పేపర్స్ అన్ని మెథడ్స్ చెప్పుకున్నాం. రేపొద్దుట అవి మోడల్ పేపర్స్ సెండ్ చేసి అవి ఎలా ఇస్తాడు ఏంటో ఒకసారి చూద్దాం. మనం ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటంటే స్పెషల్ ఫంక్షన్స్. అది సార్ మరి మీరు వచ్చిన తర్వాత ఎవరి చేతన్నా చెప్పిస్తారో అడిగి నేను కనుక్కుంటాను. అదేనా ప్రాజెక్ట్ వర్క్ మామూలుగానే సార్ చేయిస్తారు, ఫిజిక్స్ సారు.
మీరు ఇంకా చెప్పుకోవాల్సింది స్పెషల్ ఫంక్షన్స్ అన్నమాట. ఇందులో ఇంకా ట్రెపెజాయిడల్ రూల్, సింప్సన్స్ రూల్ ఇంకా ప్రాబ్లం చేద్దాం. మీరు చేస్తారో ఒక ప్రాబ్లం ఇస్తాను, పెన్ను పేపర్ తీసుకోండి. ట్రెపెజాయిడల్ రూలే ఇస్తాను, నేను చెప్పేస్తాను మొత్తం ఎలా చేయాలో ఈజీగా. ఈజీ ప్రాబ్లం ఇస్తాను, చేయండి. ఇంటిగ్రల్ 0 to 1 x cube dx ఇలానే ఇచ్చాడు. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 1 x cube dx బై ట్రెపెజాయిడల్ రూల్ ఇలా ఇచ్చాడు చూడండి. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది n ఈక్వల్ ఎంత తీసుకోవాలి అని. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 1 x cube dx బై ట్రెపెజాయిడల్ రూల్. ఇక్కడ a ఈక్వల్ ఎంత 0, b ఈక్వల్ ఎంత 1, f ఆఫ్ x ఈక్వల్ ఎంత x క్యూబ్ ఇలా ఇచ్చాం. n ఈక్వల్ ఎంత తీసుకోవాలి మరి 5 నుంచి ఎంతైనా తీసుకోవచ్చు ట్రెపెజాయిడల్ రూల్కి. n ఈక్వల్ టు 5. x వాల్యూస్ ఏమేమవుతాయి ఇప్పుడు? n ఈక్వల్ టు 5 అన్నాం. h వాల్యూ ఎంత అవుతుంది? h వాల్యూ ఈక్వల్ టు b మైనస్ a బై n. b వాల్యూ ఎంత 1, a వాల్యూ 0, n వాల్యూ 5. కాబట్టి h 1/5 ఈజ్ ద h వాల్యూ. 1/5 ఈజ్ ద h వాల్యూ. x వాల్యూస్ ఫస్ట్ వాల్యూ ఎంత? ఇక్కడ మనకి ఇచ్చింది x0 0, దీనికి యాడ్ చేసుకుంటే వెళ్తే 1/5, 2/5 ప్లస్ 3/5, 4/5, 1 వరకు అలా తీసుకుంటాం వాల్యూస్. అర్థమైంది? x వాల్యూస్ 0, 1/5, 2/5, 3/5, 4/5, 1. నెక్స్ట్ y వాల్యూస్ x క్యూబ్ కదా, y ఈక్వల్ ఎంత? f ఆఫ్ x ఈక్వల్ ఎంత? x క్యూబ్. y ఈక్వల్ టు f ఆఫ్ x ఎంత? x క్యూబ్. అంటే 0 క్యూబ్ అంటే 0, 1/5 హోల్ క్యూబ్ అంటే 1/125, 2 హోల్ క్యూబ్ అంటే 2/5 హోల్ క్యూబ్ అంటే 8/125, 3/5 హోల్ క్యూబ్ అంటే 27/125, 4/5 హోల్ క్యూబ్ అంటే 64/125, 1 హోల్ క్యూబ్ అంటే 1. ఇలా ఇచ్చాం. ఇక్కడ మనం ఫార్ములా యూజ్ చేయాలి. చేస్తున్నారా? ఇంటిగ్రల్ 0 to 1 x cube dx బై ట్రెపెజాయిడల్ రూల్. ఒకళ్ళు అన్మ్యూట్ చేయండి. హలో, చేస్తున్నారా? ఇంటిగ్రల్ 0 to 1 x cube dx బై ట్రెపెజాయిడల్ రూల్. ఇంటిగ్రల్ 0 to 1 x cube dx బై ట్రెపెజాయిడల్ రూల్. a ఈక్వల్ టు 0, b ఈక్వల్ టు 1, f ఆఫ్ x ఈక్వల్ టు x క్యూబ్. n ఈక్వల్ టు మన ఇష్టం, మీరు n ఈక్వల్ టు 6 తీసుకుంటానంటే 6 తీసుకోండి, n ఈక్వల్ టు 5 తీసుకుంటానంటే 5 తీసుకోండి, n ఈక్వల్ టు 4 తీసుకుంటానంటే 4 తీసుకోండి. అంతకుమించి ఇంకా కిందకు తీసుకోవద్దు. మీరు ఎంత తీసుకున్నా ఆన్సర్ ఒకేలానే వస్తుంది. h ఈక్వల్ టు b మైనస్ a బై n అంటే h ఈక్వల్ టు 1/5. x వాల్యూస్ y వాల్యూస్. x వాల్యూ ఫస్ట్ వాల్యూ 0 కాబట్టి దానికి 1/5 యాడ్ చేసుకుంటే వెళ్ళి 1 దాకా రావాలి. లాస్ట్ వాల్యూ 1 కనిపించాలి మనకి. y వాల్యూ 0 నుంచి 0 క్యూబ్ కదా, 1/5 హోల్ క్యూబ్, 2/5 హోల్ క్యూబ్ అలా వస్తుంది. ఇప్పుడు ఫార్ములా ఇవన్నీ చేసాం కదా, x వాల్యూస్ y వాల్యూస్ చేసిన తర్వాత h/2 ట్రెపెజాయిడల్ రూల్. ఫార్ములా ఏంటి ట్రెపెజాయిడల్ రూల్కి? మనకి ఇక్కడ ఇచ్చింది ఇంటిగ్రల్ 0 to 1 x cube dx. ఈక్వల్ ఫార్ములా ఏంటి? h/2 ఇంటూ y0 ప్లస్ yn. అంటే ఇక్కడ y0 అవి తీసుకోవాలి. y0, y1, y2, y3, y4,
y5 అంటే లాస్ట్ వాల్యూ ఏమవుతుంది y5 అవుతుంది. y0 ప్లస్ y5 ప్లస్ 2 ఇంటూ రిమైనింగ్ y0 టు y5 తప్పించి మిగిలిన వాల్యూస్ ఏముంటాయి ఇక్కడ 1 ప్లస్ y1 ప్లస్ y2 ప్లస్ y3 y4 వరకు ఉంటాయి. అలా తీసుకోవాలి. హెచ్ వాల్యూ ఎంత అని చెప్పాం 1/5/2 y0 వాల్యూ ఎంత 0 ప్లస్ y5 వాల్యూ ఎంత y5 ఈక్వల్ టు y4 1 ప్లస్ 2 ఇంటూ y1 అంటే 1/125 y2 అంటే 8/125 ప్లస్ 27/125 ప్లస్ 64/125 యాడ్ చేస్తే దీన్ని మొత్తం 1/10 1 ప్లస్ 2 ఇంటూ 8 9 27 9 అంటే 36 ప్లస్ 64 100/125 1/10 1 ప్లస్ ఇక్కడ చూడండి 25 4 టైమ్స్ 125 5 టైమ్స్ అంటే 8/5 వస్తుంది. దట్ ఈక్వల్ టు 1/10 5 ప్లస్ 8/5 దట్ ఈక్వల్ టు 1/10 ఇంటూ 13/5 13/150 13/5 ఇక్కడ 13/5 అంటే 50 అంటే 0.260 అలా వస్తుంది ఆన్సర్ 0.260. ట్రెపెజాయిడల్ రూల్ ఇంటిగ్రల్ 0 to 1 x³ dxకి ఫార్ములా ఇస్తాం h/2 y0 ప్లస్ y5 ప్లస్ 2 ఇంటూ రిమైనింగ్ ఆర్గ్యుమెంట్స్ వాల్యూస్ తీసుకుంటే మనకి ఆన్సర్ ఎంత వచ్చిందంటే 0.260 ఇలా వచ్చింది. నెక్స్ట్ది ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 2 dx/x టేకింగ్ 4 sub-intervals correct to 5 decimal places correct to 5 decimal places 5 decimal places. అయితే ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు ఇక్కడ వాడు ఇచ్చేస్తాడు. ఇవ్వకపోతే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలో చూసేవాళ్ళు. వాడు ఇచ్చాడు ఏంటంటే ఫస్ట్ది సింప్సన్స్ 1/3 రూల్, సెకండ్ది ట్రెపెజాయిడల్ రూల్ ఈ రెండు క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ 4 sub-intervals అని ఇచ్చాడు అంటే n = 4 అనమాట. a = 0, b = 2, f(x) = 1/x. కరెక్ట్ టు 5 decimal places వరకు ఆన్సర్ చూపించాలి మీరు. సింప్సన్స్ 1/3 రూల్కి ఎంత వచ్చింది, ట్రెపెజాయిడల్ రూల్కి ఎంత వచ్చింది. n = 4 sub-intervalsే తీసుకోమని. కాబట్టి చిన్న ప్రాబ్లమే, 4 అసలు ఎక్కడ ఇవ్వడు. n = 4 కాబట్టి మీరు n = 4 వాల్యూ తీసుకొని చేయండి. అర్థమైంది కదా. ట్రెపెజాయిడల్ రూల్ అంటే n = 5 కానీ 6 కానీ 7 కానీ తీసుకోవాలి. సింప్సన్స్ 1/3 రూల్కి మల్టిపుల్ ఆఫ్ 2 తీసుకోవాలి. 2 4 6 అలా తీసుకోవాలి. సింప్సన్స్ 3/8 రూల్కి మల్టిపుల్ ఆఫ్ 3 తీసుకోవాలి. అంటే 3 6 9 అలా ఏదాటి తీసుకోవచ్చు. 9 అంటే మరీ ఎక్కువైపోద్ది, 3 అంటే మరీ చిన్నగా 2 3 వస్తాయి టేబుల్లో. అందుకని ఎక్కువ 6 తీసుకోవాలి. 1/3 రూల్కి కానీ 3/8 రూల్కి కానీ 6 తీసుకోండి.
వెడల్స్ రూల్ అడిగినా n ఈక్వల్ టు వాల్యూ ఇవ్వకపోయినా మీరు 6 తీసుకోవాలి. ఇవి ట్రెపిజాయిడల్ రూలు, సింప్సన్స్ రూలు, సింప్సన్స్ 3/8 రూలు, వెడల్స్ రూలు ఇందులో ఉన్నవి. దీని మీద ప్రాబ్లమ్స్ నిన్న కూడా చేస్తాం కదా ప్రాబ్లమ్స్, అవి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఒక్కోసారి యాక్చువల్ వాల్యూ ఎంత అని అడుగుతాడు. సింప్సన్స్ రూలు ఇక్కడ 1/1 + x ఉందనుకోండి, సింప్సన్స్ 3/8 రూల్ చేయొచ్చు, 1/3 రూల్ చేస్తాం. తర్వాత యాక్చువల్ వాల్యూ ఎంత అంటే న్యూమరికల్ వాల్యూస్ యూజ్ చేసి మనం సింప్సన్స్ 1/3 3/8 చేస్తాం. నెక్స్ట్ యాక్చువల్ వాల్యూ అంటే జనరల్గా దాని ఇంటిగ్రేషన్ ఎంత అంటే 1/1 + x అంటే tan 1x అని తీసుకుంటాం. దాని 1/1 + x² అంటే tan 1x అని తీసుకుంటాం. దానికి వాల్యూస్ అప్లై చేసినప్పుడు మనకి ఎంతో నిన్న చూసాం 0.7 అలా వస్తుంది. నెక్స్ట్ ఎర్రర్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తాం. ఎర్రర్ ఎంతో 0.00 అలా వస్తుంది ఎర్రర్, అది కూడా చూపించాలి. ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. లేకపోతే కంపేర్ విత్ ఎగ్జాక్ట్ వాల్యూ అని అంటే మీరు అక్కడ ఎర్రర్ అడగకపోయినా కానీ మీరు ఎర్రర్ ఎంతో చూపించాలి. అంటే ఎర్రర్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్ వాల్యూ మైనస్ న్యూమరికల్ సొల్యూషన్స్ యూజ్ చేసి మనకు ఎంత ఆన్సర్ వచ్చిందో అది డిఫరెన్స్ చేసి ఎర్రర్ అని మనం చూపించాలి. అది ఇందులో ఉన్న న్యూమరికల్ డిఫరెన్షియేషన్లో ఉన్న ఫార్ములాస్ ఇవి. దీంట్లో ఇంకా ట్రెపిజాయిడల్ రూల్ డెరివేషను, సింప్సన్స్ 1/3 రూల్ డెరివేషను, 3/8 రూల్ డెరివేషను, వెడల్స్ రూలు డెరివేషన్ కూడా ఇంపార్టెంట్. మనకు వచ్చేది ఒక క్వశ్చనే కాబట్టి ఒకటి డెరివేషన్ ఇస్తాడు, ఒకటి ప్రాబ్లం ఇస్తాడు. ఈ పార్ట్లో ఈ యూనిట్లో ఒక డెరివేషను ఒక ప్రాబ్లం ఇస్తాడు. నెక్స్ట్ షార్ట్లో 2 ఇవ్వచ్చు, 1 ఇవ్వచ్చు. అర్థమైందా న్యూమరికల్ డిఫరెన్షియేషన్? ఏ రూల్ ఏమన్నా ఎక్కడన్నా అర్థం కాకపోయినా గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉన్నా అడగండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. హలో, సెండ్ చేయనా ఈ ప్రాబ్లమ్స్? హలో, ఇప్పుడు మాట్లాడతారు. ప్రాబ్లం చేయమన్నాను, ఆన్సర్ చెప్పలేదు ఎవరు. సరే పెడతాను. మార్నింగ్ పెట్టాను చూసారా? హలో, మళ్ళీ మార్నింగ్ పెట్టాను చూసారా ఇటరేషన్ మెథడ్? చూసాం మేడం. సరే సరే. అర్థమైందా న్యూమరికల్ ఇంటిగ్రేషన్ ఈ రూల్స్? మరి 10 మార్క్స్కి ఒకటి కంపల్సరీ ఉంటుంది. సరే, 2 ప్రాబ్లమ్స్ నేను పంపించిన దాంట్లో ఇది ఇప్పుడు చెప్పింది ఇంటిగ్రల్ 0 to 2 1/x dx టేకింగ్ 4 సబ్ ఇంటర్వల్స్ అంటున్నాను కదా. సింప్సన్స్ 1/3 రూలు, ట్రెపిజాయిడల్, ఇది మీరు చేయండి, నేను ఇందులో పంపిస్తున్నాను.
ప్రాబ్లమ్స్లో ఇది రాసేసి పంపిస్తున్నాను, ఇందులో సెండ్ చేస్తున్నాను. మీరు రేపు చేసుకుని రండి. ఆన్సర్ కూడా ఎంతో చెప్తాను.